హలో! అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'అఖండ 2 తాండవం'. బోయపాటి అండ్ బాలకృష్ణలో వస్తున్న ఇది 4గో సినిమా. సో, ఇంతకుముందు బోయపాటి సినిమాలు ఎలాగా ఉంటాయో, ఈ మూవీ కూడా అలాగే ఉంటది. సో, ఈ సినిమాలో ఎటువంటి లాజిక్స్ ఉండవు. స్టోరీ కూడా సూపర్‌గా అన్నట్టు ఏమి ఉండదనమాట. సో, బాలకృష్ణ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన డైలాగ్స్, ఆ యాక్షన్ సీన్సే ఈ మూవీకి హైలైట్ అనమాట. బాలకృష్ణ గారి నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారో అవైతే ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయి. బోయపాటి అండ్ బాలకృష్ణ మూవీస్‌లో ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసేది భారీ భారీ డైలాగ్స్, భారీ భారీ యాక్షన్ సీన్స్ అనమాట. అవన్నీ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. మీరు స్టోరీ కావాలి, దాని తగ్గట్టు లాజిక్స్ కావాలనుకుంటే ఈ మూవీ అసలు మీకు నప్పదు. సో, మీకు 'అఖండ' నచ్చితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుద్దనమాట. ట్రైలర్‌లు అన్నిట్లో క్లియర్‌గా చూపిచ్చారన్నమాట. సేమ్ అదే కంటెంట్ ఉంటది. సో, అవే యాక్షన్ సీన్స్, అవే డైలాగ్స్ ఉంటాయన్నమాట. 'అఖండ 1లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ 'అఖండ 2లో ఉండనమాట. 'అఖండ 2' కంప్లీట్‌గా అఘోరా క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తాడు. సో, అఘోరా మీద సీన్స్ వెళ్తూ ఉంటాయన్నమాట. చిన్న బాలకృష్ణ క్యారెక్టర్స్ ఒక ఐటెమ్ సాంగ్‌కి అండ్ ఒక చిన్న చిన్న సీన్స్ తప్ప పెద్దగా క్యారెక్టర్ ఏమి ఉండదనమాట. బాలకృష్ణ గారు ఈ ఏజ్‌లో కూడా ఆ అఘోర్‌తో వచ్చే డైలాగ్స్ గాని, యాక్షన్ సీన్స్ చాలా బాగా చేశారు. సో, బాలకృష్ణ గారి కోసం ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. బావుంది. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే బాలకృష్ణ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ సూపర్‌గా ఉంటది. బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ అయితే పీక్స్‌లో ఉంటాయి. దానికి తగ్గట్టుగా బీజీఎం కూడా సూపర్‌గా ఉంటది. అండ్ యాక్షన్ సీన్స్ ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంటర్వెల్ సీన్ చాలా బావుంటది. అండ్ క్లైమాక్స్ కూడా బావుంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటదనమాట. వీఎఫ్ఎక్స్ చూడడానికి ఓకే ఓకే లాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటది. స్టోరీ కూడా కొంచెం లెంథీగానే అనిపిస్తదనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ బావుంటది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బావుంటాయి. ఇంటర్వల్ సీన్ అయితే సూపర్‌గా ఉంటది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. దాంతో పాటు క్లైమాక్స్‌లో మంచి సీన్ పెట్టుకున్నారు. క్లైమాక్స్ సీన్ బావుంటది. క్లైమాక్స్‌లో ఒక భారీ యాక్షన్ సీన్ పెట్టుకున్నారు. ఆ యాక్షన్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో బాలకృష్ణ 2 క్యారెక్టర్ చేశారు. ఒక క్యారెక్టర్ అంతగా ఏమి ఉండదు గానీ, అఘోరా క్యారెక్టర్‌కి ఈ మూవీకి హైలైట్ అనమాట. ఆ అఘోరాతో వచ్చే డైలాగ్స్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఏజ్‌లో కూడా బాలకృష్ణ గారు చింపేశారని చెప్పొచ్చు. ఆ అఘోరాలో బాలకృష్ణ చూడడానికైనా ఈ మూవీలో ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ సంయుక్త ఉంటది. తన క్యారెక్టర్ అసలు ఏముండదు. జస్ట్ 2, 3 సీన్‌లు కనిపిస్తాయి అంతే. అండ్ ఇంకా ఈ మూవీలో విలన్‌గా ఆదిపిని సెట్ చేశాడు. తన క్యారెక్టర్ కూడా అంతగా ఏమి ఉండదు. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ బావుంటది. బీజీఎం అయితే ఆ యాక్షన్ సీన్స్‌కి అండ్ ఆ డైలాగ్స్ దగ్గర వచ్చే బీజీఎం అయితే సూపర్‌గా ఇచ్చాడు. 'అఖండ' ఎలాంటి టైప్ ఆఫ్ బీజీఎం ఉండదు. 'అఖండ 2లో కూడా అలాగే ఉంటది. స్పీకర్‌లు బద్దలైపోతాయన్నమాట. ఇంకా ఈ మూవీలో టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటది. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ చేసుంటే బాగుండేదనిపించింది. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగానే ఉంది. ఓన్లీ బాలకృష్ణ డైలాగ్స్, ఆ యాక్షన్ సీన్స్ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. లేదు మీరు ఇంకా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే ఈ మూవీ ఖచ్చితంగా అసలు నచ్చదు. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్లి ఈ మూవీ చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.